జనసంఘ నుంచి వేరుపడ్డాక సొంత కుంపటి పెట్టుకున్న బీజేపీకి అద్వానీ కర్త కర్మ క్రియ ఆయనే నడిపించారు. బీజేపీని దేశంలో ఒక ప్రబల శక్తిగా మలిచారు అద్వానీ. రామజన్మ నినాదంతో హిందుత్వ ఎజెండాతో బీజేపీకి ఊపిరిపోసిన ఆయన ఆ తర్వాత రథయాత్ర చేపట్టారు. పార్టీని మహాశక్తిగా తయారు చేశారు. అయినా సరే అద్వానీజీకి పదవులు మాత్రం దూరం అయ్యాయి. ప్రధాని కాలేకపోయారు. చివరకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిగా అడుగు పెట్టాలన్న అద్వానీ ఆశలపై సుప్రీంకోర్టు తీర్పుతో నీళ్లు చల్లినట్లయింది. అద్వానీ రాజకీయ జీవితంలోని కొన్ని ఒడిదుడుకులపై ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. లాల్ కృష్ణ అద్వానీ బీజేపీని దేశ రాజకీయాలలో ఓ శక్తిగా మలచిన వ్యక్తి. జనసంఘ్ నుంచి వేరుపడ్డాక సొంత కుంపటి పెట్టుకుని ఆ తర్వాత 1984 లోక్సభ ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచింది బీజేపీ. రామ జన్మభూమి నినాదాన్ని అందుకుని హిందుత్వ అజెండాతో 5 ఏళ్లలో బీజేపీ బలాన్ని 86కు చేర్చారు. తర్వాత రథయాత్ర చేపట్టి బీజేపీని మరింత బలోపేతం చేశారు. 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 13 రోజులు మాత్రమే మనగలిగింది. తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డా అద్వానీ ప్రధాని కాలేకపోయారు. తాను ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు పార్టీ ఎన్నికల్లో బోల్తా పడింది. ఈసారి తప్పక గెలుస్తామనుకున్నప్పుడు ఆయన ప్రధాని అభ్యర్థి కాకుండా పోయారు. చివరకు రాష్ట్రపతి అవుతారనుకుంటే బుధవారం సుప్రీం తీర్పు ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. దేశంలోని రాజ్యాంగబద్ధ పదవుల్లో కీలకమైన 2 పదవులు అద్వానీకి అందినట్టే అంది దూరమయ్యాయి. (1998-99) లోక్సభకు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 13 నెలలకే అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం పడిపోయింది. లోక్సభ రద్దై 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా ఈసారి కూడా బీజేపీ 182 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఎన్డీఏ పక్షాల బలం పెరిగి ఈసారి 5 ఏళ్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం పూర్తి చేసుకుంది. బీజేపీని భుజాలపై మోసిన అద్వానీ ఎన్డీఏలోని మిత్రపక్షాలకు హిందూ అతివాదిగా కనపడ్డాడు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా మితవాది అటల్ బిహారీ వాజ్పేయి 1998లో మళ్లీ 1999లో ప్రధాని పదవి చేపట్టారు. హోంమంత్రిగా పనిచేసిన అద్వానీ 2002-2004 దాకా ఉప ప్రధానిగా ఉన్నాడు. 2004లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అద్వానీ గట్టిగా నమ్మినా అలా జరగలేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అద్వానీ ప్రతిపక్ష నాయకుడయ్యాడు. 2009 ఈసారి అన్నీ ఆయనే. ప్రచార సారథి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అద్వానీయే. కానీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా చతికిలపడింది. 116 సీట్లు మాత్రమే సాధించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రావడంతో యూపీఏ వరుసగా రెండోసారి కేంద్రంలో కొలువుదీరింది. అద్వానీ 2005లో పాక్ పర్యటనకు వెళ్లినప్పుడు మహమ్మద్ అలీ జిన్నాను సెక్యులర్గా అభివర్ణించారు. అప్పట్నుంచే ఆర్ఎస్ఎస్తో ఆయనకు పొరపర్చాలు వచ్చాయి. 2009లో బీజేపీ ఓటమితో సంఘ్తో ఆయనకు దూరం మరింతగా పెరిగింది. కొత్త తరానికి పగ్గాలు అప్పగించాల్సిన సమయం వచ్చిందన్న ఆర్ఎస్ఎస్ మోదీ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. 2013 జూన్ 10న బీజేపీ మోదీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో అద్వానీ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ప్రధాని పదవిపై ఆయన ఆశలకు గండిపడినా 2014లో గాంధీనగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. పార్టీ అత్యున్నత వేదిక పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషిలకు ఉద్వాసన పలికి వాజ్పేయిని కూడా కలిపి మార్గదర్శక మండలిలో కూర్చోబెట్టారు. ఇది ఒక్కసారి కూడా భేటీ కాలేదు. 2017 ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. క్రియాశీల రాజకీయాల్లో ఇక ఏమీ మిగల్లేదు. మరోవైపు వయసు మీద పడింది కాబట్టి 89 ఏళ్ల అద్వానీని బీజేపీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తుందనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా 25 ఏళ్లుగా సాగుతూ వస్తున్న బాబ్రీ కూల్చివేత కేసు మరోసారి అద్వానీ మెడకు చుట్టుకుంది. రాష్ట్రపతి అయ్యే అవకాశాలను దెబ్బతీసింది. సాక్షి నాలెడ్జ్ సెంటర్